జగన్ గారి గురించి వచ్చే ఏ వీడియో అయినా కొంతమంది రొటీన్ గా కామన్ గా ఒక్క కమెంట్ చేస్తారు. ఆ కమెంట్ ఏంటి అంటే, జగన్ ఏం చెయ్యలేదు కాబట్టే 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు అని చెప్పేసి 11 సీట్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కడు, బుద్ధి లేని ప్రతి ఒక్కడు కమెంట్ చేశారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఖచ్చితంగా మీకోసమే. సో గర్వంగా చెప్పుకుంటాం, 11 సీట్లు వచ్చినా గానీ 40% ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క సైడ్ అంటే జగన్ గారు చేసిన మంచిని గమనించి వాళ్లకు నచ్చి, ఎవడో చెప్తే ఎట్లా ఏమని పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు కోటేసిన వాళ్ళు ఉండారేమో, చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్కి ఓటేసిన వాళ్ళు ఉండారేమో, అట్లా కాకుండా ఎవడో ఇంకొకడు చెప్తే జగన్కి ఓటేసినోడు కాకుండా ఓన్లీ జగన్ గారు చెప్పినారని ఆయన చేసిన మంచిని గుర్తుపెట్టుకొని ఆయన కోసం మాత్రమే 100% అభిమానంతో వేసిన ఓటర్స్ వాళ్ళు కాబట్టి 40% ఓటు అనేది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు తప్పితే ఆ 40% ఓట్లలో మీలాగా అంటే పవన్ కళ్యాణ్ చెప్పినాడని చంద్రబాబుకు ఓటేసిన వాళ్ళు ఉండరు, చంద్రబాబు చెప్పినాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఓటేసిన వాళ్ళు ఉండరు, నరేంద్ర మోదీ చెప్పినాడు అని చెప్పేసి పార్టీ ఓట్లన్నీ టీడీపీ పార్టీకి పడిండేటు ఉన్నాయి, అట్లా టీడీపీ పార్టీ వాళ్ళు చెప్పిండారు అని చెప్పేసి బీజేపీకి పడిండేటు ఉన్నాయి. ఇట్లా ఎవడో చెప్తే ఎవరికో ఓటు వేసిండే వాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు ఆ 40% ఓట్లలో. ఇది గర్వంగా చెప్పుతాం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఇంకొకసారి ఎవడన్నా కానీ 11 సీట్లు వచ్చినాయి అంటే వాడికి ఈ వీడియో షేర్ చేయాలి. పని లేనోడే ఇలాంటి కమెంట్లు పెడతాడు, బుద్ధి లేనోడే. మీరు చెప్పగలుగుతారా అంత కాన్ఫిడెంట్ గా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసినారనేది మీరు చెప్పగలుగుతారా? లేదు. ఓన్లీ చంద్రబాబు అభిమానులు మాత్రమే చంద్రబాబుకు ఓట్లు వేసినారని చెప్పగలుగుతారా? లేదు. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నాడు, అందులో బీజేపీ పార్టీ వాడున్నాడు, టీడీపీ పార్టీ వాడున్నాడు. ఒక్కటంటే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి పడ్డ ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళ అభిమాని లేదు, కార్యకర్తల ఓటు లేదు. వేసిన ప్రతి ఒక్క ఓటరు కూడా జగనన్నని అభిమానించే వాళ్ళే, జగనన్న కోసం ఓటు వేసిన వాళ్ళే.